గోదావరిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక సమీపంలో ఈ ఘటన జరిగింది. యువకులను రాజమండ్రి జాంపేటకు చెందిన వారుగా గుర్తించారు. గోదావరిలో స్నానానికి 4 యువకులు దిగారు. వారిలో ఒకరు క్షేమంగా ఒడ్డుకు చేర్చుకున్నారు. ఇక గల్లంతైన వారిలో షేక్ జిలాల్ మృతదేహం లభ్యమైంది. మహమ్మద్ అర్షాద్, షేక్ సుల్తాన్ కోసం గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి. గజ ఈతగాల సాయంతో పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. గణేష్, గుడ్ మార్నింగ్ ఆశ. ఈ వేసవికాలం వచ్చిందంటే గోదావరి నదీ స్థానానికి వెళ్లడం, ఇటు ఉభయ గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి యువకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో పలుసార్లు కొంత నదిలో ప్రమాదంలో తరబడి చాలా మంది చనిపోయినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు తాజాగా నిన్న సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్ద 4 యువకులు స్నానానికి దిగడం జరిగింది. రాజమండ్రికి సంబంధించినటువంటి తుమ్మలావుకు చెందిన ఇంటర్ విద్యార్థి మహమ్మద్ అర్ఫాద్ తో పాటు బీటెక్ విద్యార్థి షేక్ సుల్తాన్ అబీద్ తో పాటు గోరక్షన్ పేటకి చెందిన బిర్యానీ హోటల్ నిర్వాహకుడు షేక్ బిలాల్, రాజవీధికి సంబంధించినటువంటి మస్క మణికంఠ, ఈ 4 స్నానానికి దిగడం జరిగింది. అయితే స్నానానికి దిగినటువంటి కొద్దిసేపటికే ముందు 3 గల్లంత అవడం జరిగింది. ముగ్గురులో షేక్ బిలాని చనిపోయిన వెంటనే మృతదేహం పరిసర ప్రాంతాల్లో లభించింది. అయితే అర్ఫద్ అదేవిధంగా అబీద్, ఈ ఇద్దరు అంటే నిన్న సాయంత్రం గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఆత్రేయపురం పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం కావడంతో మృతదేహాల గాలింపు కొంత ఆటంకం ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరొక మసక మణికంఠ అయితే నిన్న 4 దగ్గర ఇందులో మసక మణికంఠ క్షేమంగా బయటపడ్డాడు. అయితే అర్ఫద్ అదేవిధంగా అబీద్ ఇద్దరు కూడా వరుసకు అక్క చెల్లెళ్ళు బిడ్డలు కావడంతో, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు కావడంతో ప్రస్తుతం ఈ కుటుంబంలో ఆందోళన నెలకొనడం జరిగింది. ప్రస్తుతం ఘటన మీద కేసు నమోదు చేసి మిగిలినటువంటి గల్లంతైన అర్ఫత్ అదేవిధంగా అబీద్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. షేక్ బిలాల్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ గోదావరి నదిలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంతో 3 కుటుంబాల్లో విషాదం నెలకొందని చెప్పొచ్చు. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.